రేవంత్ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ దురహంకారమే కనిపిస్తోంది. జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన నాయకుల విగ్రహాలు పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. ఉద్యమ వీరుడు, జననాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటును కాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేశారు. అర్ధరాత్రి దొంగచాటుగా గద్దెను కూల్చేసిపోయారు అధికారులు. గద్దె నిర్మించిన చోటు ప్రైవేట్ స్థలం అయినప్పటికీ అనుమతి లేదు అంటూ రాత్రికి రాత్రే విగ్రహ గద్దెను ధ్వంసం చేశారు. ఇంత ఓర్వలేనితనం ఎందుకు? అర్ధరాత్రి దొంగల్లా వచ్చి కూల్చడం వెనక కుట్రేంటి? ఇది కక్ష సాధింపు రాజకీయం కాదా? పరాయి వారి విగ్రహాలకు రిబ్బన్ కటింగులు చేసొచ్చే రేవంత్ రెడ్డి మన ప్రాంత మట్టి బిడ్డ, ప్రజానాయకుడు పెద్ది విగ్రహం పెడుతుంటే ఎందుకు భయపడుతున్నాడు? కుట్ర రాజకీయాల్లో భాగంగానే విగ్రహ గద్దెను కూల్చారని బీఆర్ఎస్ భగ్గుమంటోంది.